ఆర్ఎంపీల ఆగడాలను అరికట్టాలి. ఎంఆర్పీఎస్ డిమాండ్. బండి ఆత్మకూరు మండలం సంతజూటూరులోని ఆర్ఎంపీ డాక్టర్ పరశురాంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, అతని క్లినిక్, మెడికల్ స్టోర్, ల్యాబ్ను సీజ్ చేయాలని ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోల వెంకట సుబ్బన్న మాదిగ డిమాండ్ చేశారు. జిల్లా ఉన్నతాధికారులు ఆర్ఎంపీల అక్రమాలను అరికట్టాలని ఆయన హెచ్చరించారు. ఈ నెల 10వ తారీఖున అడ్డాకుల శ్రీనివాసులు అనే వ్యక్తి ఆరోగ్యం బాగోలేక పరశురాం క్లినిక్కు వెళ్లగా ఆర్ఎంపీ బీపీ చెక్ చేసి స్టెరాయిడ్ ఇంజెక్షన్ అధిక మోతాదులో ఇవ్వడం వల్ల అది వికటించి వాంతులు, విరోచనాలు, కాళ్ళు చేతులు బిగుసుకుపోయాయని బాధితులు తెలిపారు. సరైన వైద్యం తెలియకుండా ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారని శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పోల వెంకట సుబ్బన్న మాదిగ విచ్చలవిడిగా పెరిగిపోతున్న క్లినిక్లు, మెడికల్ స్టోర్లు, ల్యాబ్లను జిల్లా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అర్హతలకు మించి యాంటీబయోటిక్, డ్రైక్లో వంటి మందులను వాడి వేలకు వేలు వసూలు చేస్తూ ఆర్ఎంపీలు ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆగడాలను అరికట్టకపోతే పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. జిల్లా డిఎంహెచ్ఓ, మండల మెడికల్ ఆఫీసర్లు ఈ విషయంపై కఠిన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ బండి ఆత్మకూరు మండల అధ్యక్షులు అడ్డాకుల శివమాదిగ, ఎంఎస్పీ మండల అధ్యక్షులు అడ్డాకుల చిన్న సుబ్బారాయుడు మాదిగ, ఎంఆర్పీఎస్ మండల ఉపాధ్యక్షులు సురేష్ మాదిగ, ఎంఎస్పీ ప్రధాన కార్యదర్శి అడ్డాకుల శ్రీనివాసులు మాదిగ, ఎంఎస్పీ ప్రచార కార్యదర్శి ఇప్పుడు మీ కొడుకు బాగున్నాడు కదా, చనిపోలేదు కదా అని చెప్పడం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితితో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉన్నది. ఒక వైద్యుడు ప్రజల ప్రాణాలను రక్షించాల్సిన వైద్యుడే, అతను వైద్యుడే కాదు. మొన్న డిఎంహెచ్ఓ గారు ఆర్ఎంపీలు వైద్యులే కాదని స్పష్టంగా చెప్పడం జరిగింది. వాళ్ళకి ఏ లైసెన్స్ లేదు, ఏ పర్మిషన్ లేదు. వాళ్ళకు లైసెన్స్ కానీ పర్మిషన్ కానీ ఉంటే ఇంకా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఆర్ఎంపీలు ఎంత 10th క్లాస్, ఇంటర్ చదివిన వాళ్ళే ఈరోజు వైద్యం పేరుతో చాలామంది పుట్టుగొడుగులా పుట్టుకొస్తూ డబ్బులు అక్రమంగా సంపాదిస్తూ అక్రమ సంపాదనను కూడగట్టుకుంటూ ఏదో 2 ట్యాబ్లెట్లు ఇచ్చి ఒక ఇంజెక్షన్ ఇస్తే మనం కూడా బ్రతకొచ్చు అనే ఉద్దేశంతో వారిలో ఉన్నది. వాళ్ళు ప్రాథమిక చికిత్స మాత్రమే చేయాలి. అదేంది, ఒక ఇంజెక్షన్ వేయడానికి లేదు, ఒక పెద్ద రోగాలకు వైద్యం చేయడానికి లేదు. కానీ వైద్యం చేయడానికి మనిషిలో ఎన్నో అవయవాలు ఉన్నాయి. ఆ అవయవాలకు అన్నిటికీ ఒక్కొక్క అవయవానికి ఒక డాక్టర్లు ఉంటారు. ఎంబీబీఎస్లు, పీజీలు, పిహెచ్డీలు ఎన్నో చేసి డాక్టరేట్లు పొందిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆర్ఎంపీలు ఎండీల డాక్టర్లు ఎండీలు చేసిన చికిత్సలు కూడా వాళ్ళు మేము చేస్తాము, ఎండీలు రిపోర్టులు కూడా పక్కన పెట్టి తప్పుదారిగా డోస్ ఇచ్చి తగ్గించినంత మాత్రాన ప్రజల ప్రాణాలు మాత్రమే, వాళ్ళ కిడ్నీలు, అవయవాలకు దెబ్బతింటాయని మాత్రము వారికి తెలియకుండా వారు ప్రజలను మోసం చేసుకుంటూ ఇప్పుడు ప్రజల మీద బ్రతుకుతున్న ఆర్ఎంపీలారా, ఇంకా మీదట మీ ప్రథమ చికిత్స వద్దు, ప్రాథమిక చికిత్స అందించండి. మీరు ఇంకా ఎన్ని పీజీలు చేసినారో, ఎన్ని డాక్టరేట్లు చేసినారో, ఎంత ఎంబీబీఎస్లు చేసినారో ఒక్క వైద్యం కూడా మీ దగ్గర లేదు చేసినంత. కానీ ఈరోజు జ్వరానికి బాటిల్ పెడతారు,
వర్షానికి బాటలు పెడతారు, ట్యాబ్లెట్ ఇస్తారు. 2 ట్యాబ్లెట్లను ఒక 4 ట్యాబ్లెట్ ఇచ్చి 2 నుంచి 4 ట్యాబ్లెట్ ఇచ్చి 100 రూపాయలు బిల్లు చేసే చరిత్ర ఎవరికైనా ఉందంటే అది ఆర్ఎంపీలకు మాత్రమే ఉన్నది. ఆర్ఎంపీలు ఇంకా గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మేము మా పొట్ట కోసము బ్రతుకుతున్నామనేది ఆలోచన లేకుండా ప్రజల ప్రాణాలను బలిగొన్న చరిత్ర ఎవరిదైనా ఉన్నదంటే సంతచూడూరు గ్రామంలో పరశురాము దాదాపు 5 మందిని 5-6 మందిని చంపిన చరిత్ర, వైద్యం పేరుతో 5-6 మందిని చంపిన చరిత్ర, ఎక్కువ డోసు ఇచ్చి అతనికి ఉన్నది. కానీ ఆ 5-6 మందికి కూడా పరశురామే బాధ్యత వహించాలి. వారి కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత పరశురాందే, ఆర్ఎంపీ పరశురాందే ఉన్నది. లేకపోతే మేము వారిని తీసుకొచ్చి పరశురాం పైన హత్య కేసులు నమోదు చేయాలి. లేకపోతే ఇప్పుడు శ్రీనివాసులు చేసిన చికిత్స పైన ఆయన పరశురాం పైన వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. క్రిమినల్ కేసులు నమోదు చేసి వారి లైసెన్స్ ఇచ్చింటే, గతంలో ఇచ్చిన ఆఫీసర్లు ఉంటే వాటిని వెంటనే రద్దు చేయాలి. మెడికల్ స్టోర్లో ఒక ఫార్మసీ పేరు మీద మెడికల్ స్టోర్ తీసుకొని మహా అంటే ఇంటర్ డిగ్రీ వాళ్ళని పెట్టుకొని వాళ్ళు ఎం ఫార్మసీ, బి ఫార్మసీ, డి ఫార్మసీ లేకుండా వారితో ట్యాబ్లెట్ ఇంటర్ డిగ్రీ వాళ్ళతో ట్యాబ్లెట్ ఇప్పించడం న్యాయమేనా అని అడుగుతున్నాం. అయ్యా పరశురాం, ఇంకా ఎంతమంది ప్రాణాలను బలిగొనాలని ఉన్నావో నువ్వు లెక్కలేనితనంతో నువ్వు నడుస్తూ నాకు అధికారులు ఉన్నారు, నేను డబ్బుతో కొంటా అని చెప్పడము, అలాగే నన్ను అధికారులే కాపాడుతారు, లేకపోతే ఎంఆర్పిఎస్ పోరాటం చేస్తే అది మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో అది మంచికే పోరాటం చేస్తాం తప్ప మేము చెడుకు పోరాటం చేయమని తెలియజేస్తున్నాం. ఎందుకంటే చెడు అంటే మాకు దూరం ఉంటాం. మాకు నేర్పిన మా నాయకుడు నేర్పిన మంచి జ్ఞానాన్ని అందించాడు, మంచి తనాన్ని నేర్పించాడు, మాకు మంచి భవిష్యత్తును అందించమని చెప్తాడు. ప్రజల కోసము న్యాయం ఎక్కడ ఉంటే వారి పక్షాన ఉండమని, కులం మతం చూడకుండా మానవత్వం ముఖ్యము. ఆ మానవత్వం ఏ కులమైనా ఏ మతమైనా మనకు సంబంధం లేదు, న్యాయం ఎక్కడుంటే అక్కడ చేయండి అని పోరాటం నేర్పిన మా అధినాయకుడు పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారు. మీలాగా ఏదో ఒక నింద వేసి వారితో మాతో ఆ సంఘం పేరు చెడగొట్టాలని చూస్తే అది ఎప్పుడు చెడిపోదు. మా అధినాయకుడు నేర్పిన విద్య ప్రకారం నడుస్తాం తప్ప మేము ఎవరికి లొంగము, ఎవరికి అదరము బెదరము. అది ఖచ్చితంగా చట్టబద్ధంగా పరశురాం హాస్పిటల్ను సీజ్ చేయాలి. అది డిఎంహెచ్ఓ సార్ గారు వెంటనే ఎంఆర్ఓ గారికి, ఎస్ఐ గారికి, దానికి సంబంధించిన మెడికల్ ఆఫీసర్కు, విఆర్ఓకు, పంచాయత్ సెక్రటరీకి తెలియజేసి దాన్ని వెంటనే చట్టబద్ధంగా ఖచ్చితంగా సీజ్ చేయాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది. అతనికి ఉన్న లైసెన్స్ను రద్దు చేసి ఇంకా ప్రజల ప్రాణంతో ఆట ఆడుకోవద్దని మేము మనవి చేసుకుంటున్నాం. శ్రీనివాసుల కుటుంబానికి కూడా అతనే బాధ్యత, ఏది జరిగిన బాధ్యత వహించాల్సిన బాధ్యత ఆర్ఎంపీ పరశురాం పైనే ఉన్నది. కానీ ఇప్పటి వరకు వేచి చూస్తున్నాం. నేను ఏమైనా చేసుకొని 2-3 రోజుల్లో నేను తెరుస్తాను అని చెప్పడము, అది అధికారులు ఒకవేళ నీకు ఒతస్తు పలికి అది తెరిస్తే మళ్ళీ నీ హాస్పిటల్ దగ్గర
నీ మెడికల్ స్టోర్ దగ్గరనే మళ్ళీ ధర్నా చేపడతాము, ఆందోళన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతాం, అవెళ్ళవుతాం అంతే. కాబట్టి మనమందరము ఇంకా మేము సహనం న్యాయం కోసం పోరాటం చేసే వాళ్ళం, ఇంకా ఓర్పుతూనే ఉన్నాం. కానీ ఇక్కడ ఉన్న మెడికల్ ఆఫీసర్ అయితే వెంటనే దీనిపై రిపోర్ట్ అందించి చర్యలు చేపట్టాలి. డిఎంహెచ్ఓ సార్ గారు కానీ వెంటనే దీన్ని చట్టబద్ధంగానే న్యాయం చేయాల్సిన బాధ్యత మన డిఎంహెచ్ఓ సార్ గారిది. డ్రగ్ ఇన్స్పెక్టర్ వెంటనే వారితో కూడా సార్ గారికి వినవించుకున్నాం. దీంట్లో ఎవరెవరు ఉండాలి, దీంట్లో ఏ ట్యాబ్లెట్ ఉన్నాయి, దాంట్లో మనుషుల ట్యాబ్లెట్లే కాదు అది పశువుల ట్యాబ్లెట్ కూడా దాంట్లో అనుమతించడం జరిగింది. ఆ పశువుల ట్యాబ్లెట్ పక్కన పెట్టకుండా ఆ మనుషుల ట్యాబ్లెట్లో కలిపి పెట్టడము, ఆ ట్యాబ్లెట్ల వల్ల కూడా మనుషులు చనిపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి వెంటనే డ్రగ్ ఇన్స్పెక్టర్ సార్ గారికి కూడా వినవించుకోవడం జరిగింది. అయ్యా, మా ప్రజల ప్రాణాలు ముఖ్యము, ఈ మెడికల్ స్టోర్లు ఈరోజు ఉంటాయి పోతాయి, మీరు ఇక్కడ ఏజెన్సీ ద్వారా తెచ్చి ఒక్కొక్క సీటు 20 రూపాయలకు 30 రూపాయలు తెచ్చి ఇక్కడ మా పేద ప్రజలపై 5 రూపాయలు 10 రూపాయలు పెట్టి అమ్మి మా ప్రజల రక్తాన్ని పీల్చి మీరు మోసం చేస్తున్నారంటే ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ ఆర్ఎంపీలకు వచ్చిందంటే, ఈ ఆర్ఎంపీలు మీకు కూడా ఇంకా మీ తల్లిదండ్రులు లేరా, మీ పిల్లలు లేరా, పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అది గుర్తెరగాలి. కాబట్టి ఇంకనైనా ఆర్ఎంపీలు వెంటనే తన ప్రజలకు ప్రాథమిక చికిత్స అందించాలి, ప్రథమ చికిత్స అందించొద్దని మనం చేసుకుంటున్నాం. లేకపోతే ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఇంకా ఆర్ఎంపీల ఆగడాలను మితిమీరిపోతున్నాయి. పంటి నొప్పి కనిపోతే ఒక మహిళ చనిపోవడం జరిగింది. అలాగే ఒక వ్యక్తికి ఇంజెక్షన్ ట్యాబ్లెట్ ఇస్తే అతనికి మెంటల్ వేయడం జరిగింది. రోజు ఒక గ్రామంలో ఎంబీబీఎస్ డాక్టర్లు వైద్యం అందించేంత పరిస్థితి ఆర్ఎంపీల దగ్గర లేదు. కాబట్టి ఆర్ఎంపీ డాక్టర్లపై జిల్లా ఉన్నతాధికారులు అలాగే ఎంఆర్పిఎస్ తరఫున మందకృష్ణ మాధవ్ గారి తరఫున కూడా అన్నగారి తరఫున జిల్లా కలెక్టర్ మేడం గారికి, జిల్లా ఉన్నతాధికారులకు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి, వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి, అలాగే శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి గారికి మేము కూడా వీళ్ళు చేసే అరాచకాల మీద వీరికి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. వీరు చేసే వైద్యము సరికాదని, వీరు చేస్తున్న వైద్యము మోసమని, వీరు చేస్తున్న వైద్యం వల్లనే ప్రజల ప్రాణాలు బలిగొంటున్నారు, ప్రజల్లో ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి, ప్రజల్లో కిడ్నీలు చెడిపోతున్నాయి, ప్రజల్లో లివర్లు దెబ్బతింటున్నాయి, ప్రజల్లో బాడీ ఫెయిల్స్ అయ్యి అన్ని ఇబ్బందులకు గురై రోగాలతో గురవుతున్నారు. ఆర్ఎంపీలో వైద్యము వెంటనే జిల్లా ఉన్నతాధికారులు మూసివేయాలని ప్రతి చోట ఇంకా ఆర్ఎంపీల పట్ల జాగ్రత్తగా నిలవకుండా జాగ్రత్త ఉండి వెంటనే సీజ్ చేసి ప్రతి మెడికల్ స్టోరు ఎవరి పేరు మీద నడుస్తుందో అది కూడా స్పష్టంగా తెలియజేసి అక్కడ ఏమేమి ట్యాబ్లెట్ ఇస్తున్నారు, ఆ ట్యాబ్లెట్లకు ప్రిస్క్రిప్షన్ ఉన్నదా, ఆ ట్యాబ్లెట్లకు ఎంత అమౌంట్ తీసుకుంటున్నారు అనేది అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. ప్రజల రక్తాన్ని పిలిచేసి మోసం చేయడం భావ్యం కాదని ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి మేము తీసుకెళ్తున్నాం. ఇంకా సంతసూటూరు పరశురాం క్లినిక్ను వెంటనే సీజ్ చేయాలని ఈ ఉన్నత అధికారులకు చట్టబద్ధత కల్పించి దానికి వెంటనే సీజ్ చేయండి. వెంటనే జిల్లా ఉన్నతాధికారులారా, ప్రజల ప్రాణాలు ముఖ్యం కానీ వీరు ఆర్ఎంపీల ప్రాణాలు మాకు అవసరం లేదు.
ప్రజలు మా ప్రజలే మాకు దేవుళ్ళు, ప్రజలే మా ప్రజల వల్లనే వాళ్ళు బతుకుతున్నారు. కాబట్టి మేము వైద్యము ఆరోగ్యాలను తిరస్కరించి గ్రామాల్లో కూడా మన గవర్నమెంట్ క్యాంపుల ద్వారా ప్రతి మనిషికి వైద్యం అందించేటట్లు చూడాలని మేము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి అలాగే మందా కృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఇంకా ముందట పరశురాం క్లినిక్ను సీజ్ చేయకపోతే ఖచ్చితంగా భారీ ఎత్తున డిఎంహెచ్ఓ ఆఫీసును ముట్టడిస్తాం. అలాగే సంతచుట్టూరులో మళ్ళీ అది తెరవబడితే దాని ఎదుట మళ్ళీ భారీ ఎత్తున కార్యక్రమం చేపట్టి అక్కడ న్యాయం జరిగేంత వరకు, దాన్ని సీజ్ చేసేంత వరకు మా పోరాటం ఆపమని మందాకృష్ణ మాదిగ గారి తరఫున తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై మాదిగ, జై మాదిగ. ఫోటో